కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ప్రభుత్వ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి స్వాతంత్ర సమరయోధులకు అనధికారులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విప్ జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్సీ జీవరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్లు పి రాంబాబు, గౌతమ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు ఇతరుల వేడుకల్లో పాల్గొన్నారు. कमांडर झंडे सजोट सलामी जय कमांडर झंडे जय कमांडर बाजो जय ప్రజాపాలన దినోత్సవ ముఖ్య అతిథి గౌరవ శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి श्रीमान सम्मानदार समाप्त को निष्ठमन करने की आज्ञा प्रदान करें। గారు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు శాసన మండలి సభ్యులు శ్రీ జీవరెడ్డి గారు మన స్వాతంత్ర మనకు సమపాలించిన అంబేద్కర్ గారికి పూలమాలతో నివాళులు అర్పిస్తున్నారు. పది గంటలకి మనం పతాకావిష్కరణ ఆరంభించుకుంటాం. నేటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ్యులు నేటి ముఖ్య అతిథి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మరియు శాసన మండలి సభ్యులు
జాతీయ గీతం ఆలపించడానికి చేసిన చిన్నారులకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు చిరు జ్ఞాపకాలు అందజేయడం జరుగుతుంది. ప్రజాపాలన దినోత్సవ వేదికకు చేసిన తెలంగాణ పోరాట యోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, నగర ప్రముఖులకు, జర్నలిస్టులకు, ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 17, 1940 సంవత్సరంలో తెలంగాణ నిజాం చర్య నుండి విముక్తి పొంది అఖండ భారతంలో విలీనమైనటువంటి ఈ రోజు ఇంతటి ప్రాముఖ్యతమైన గల సెప్టెంబర్ 17 తేదీన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. కాబట్టి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుక ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షల అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశం దక్కాలని ఈ ప్రభుత్వం చీకటి పారదోడి విద్యుత్ క్రాంతులు నింపేందుకు గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాము. మన జిల్లాలో 1,63,686 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. దీనికి ప్రభుత్వం ఇప్పటివరకు 7,20,00,000 రూపాయలు సబ్సిడీ చెల్లించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద బడుగు వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గం కనీసం 3,500 ఇళ్లను చొప్పున నిర్మించాలని లక్ష్యంగా